కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మిస్టర్ శ్రీరామ్, పేషెంట్ కండిషన్ నార్మల్ గానే ఉంది. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం. ఇంటి దగ్గర మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వస్తాను. బావగారు, ఒక్క మాట. అక్కని తీసుకొని మీరందరూ ఇంటికి వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు రావా? వస్తానత్తయ్య, కానీ అక్క క్షేమంగా బయటపడితే నేను అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటానని మొక్కుకున్నాను. అమ్మ సీత, చూసావు కదా నీకోసం నీ చెల్లెలు ఎంతగా ఆరాటపడుతోందో. అక్క జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. డాడ్, లెట్స్ గో. వెళ్ళొస్తాం. డాడ్, వారే వా బేబీ. ఏం యాక్టింగ్, ఏమి డైలాగ్ మాడ్యులేషన్, ఏమి ఎక్స్ప్రెషన్. అబ్బా అదరగొట్టేశావు కదా. నిజంగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను గొప్ప త్యాగమూర్తిలానే ఫీల్ అవుతున్నారు. డాడ్, ఈ శశిరేఖ అంటే ఏమనుకున్నావు? అవును బేబీ, నిన్నొక మాట అడగాలనుంది. షూర్ డాడ్. ఏంటది? అదే, యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సీత ప్రాణాలు పోకూడదు అన్నావు. ఇందాక అందరి ముందు సీత కోలుకోవాలని అమ్మవారి గుళ్ళో మొక్కుకున్నానని కలరింగిచ్చా. ఆ కొంపతీసి అక్క అక్క అని పిలుస్తున్నందుకు నిజంగానే నీకు సీత మీద ప్రేమ లాంటిది పుట్టిందా ఏంటి? ప్రేమ తొక్క. అయినా నువ్వేంటి డాడ్, ఆ శ్రీరామ్ అడగాల్సిన ప్రశ్నని నువ్వు అడుగుతున్నావు? పోర్ ఫెల్లో, నడి రోడ్డు మీద పెళ్ళం రక్తపు మడుగులో పడిపోయి ఉంటే పాపం సీత సీత అంటూ గుండెలు బద్దలైనట్టు ఏడ్చి ఉంటాడు. బేబీ, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది. వాట్ నెక్స్ట్? కూల్ డాడ్, ఇప్పుడే కదా సీత కోలుకుంటుంది. మరీ దెబ్బ మీద దెబ్బ కొడితే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అది నా చదరంగం ఆటలో పావులాగా బతికే ఉండాలి. సీతకి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో ఆ రామ్ ప్రతి క్షణం కుళ్ళిపోతూ ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా పట్టకుండా అల్లాడిపోవాలి. డాడ్, దట్ ఈజ్ మై టార్గెట్. నా అనుమానమే నిజమైంది. అంటే కక్ష కట్టినట్టు ఆ తండ్రి కూతుళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే మా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నయ్యని వదిన్ని కావాలనే పగబొట్టినట్టు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇంత కుట్ర జరగడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలియాలంటే ఈ యాక్సిడెంట్ని వాళ్ళే చేయించినట్టు ఆధారం దొరకాలి. తాతయ్య చెప్పింది నిజమే. సరైన సాక్ష్యం లేకుండా చెప్తే ఎవ్వరూ నా మాట నమ్మరు. ఎస్, సంపాదిస్తాను.
సీత వదిన్ని యాక్సిడెంట్ చేసిన ఆ వెహికల్ ఎవరిదో, దాన్ని డ్రైవ్ చేసిందెవరో, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో టోటల్గా నేనే కూపి లాగుతాను. ఈ తండ్రి కూతుళ్ళ ఆటని నేనే కట్టిస్తాను. ఎస్, ఐల్ డూ దాట్. సీత, ఇప్పుడు పర్వాలేదు కదా? పర్వాలేదండి. మీరందరూ ఉండగా నాకేమవుతుందండి? పదమ్మా. ఒక్క నిమిషం అక్క. ఏంటో అక్క, నీకెవరి దిష్టి తగిలిందో ఏంటో, అందుకే దిష్టి తీస్తున్నాను. బావగారు, మీరు సీతక్క పక్కన నిలబడండి. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. ఛ! అమ్మా సీత, మా అదృష్టం బాగుంది కాబట్టి నీకు అంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, ఇక ఏ దిగులు లేదని. సీతని ముందు లోపల తీసుకెళ్ళండి. పద. వెళ్ళమ్మా. బాలు, అంతా నేను అనుకున్న ప్రకారమే జరిగింది. సీతక్క సేఫ్గా ఇంటికొచ్చింది. నిజమే శశి, ఇదంతా నాకు మిరాకిల్ లాగే అనిపిస్తుంది. మై గాడ్, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను బాలు. చెప్పు శశి, అలా లాంగ్ రైడ్కి తీసుకెళ్ళమంటావా? నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలాగే తీసుకెళ్ళు, కానీ లాంగ్ రైడ్కి కాదు, హనీమూన్కి. శశి, ఏమంటున్నావు? ఈ టైంలో మనం హనీమూన్కి వెళ్తే? వాట్స్ రాంగ్? గండం గడిచింది, అక్క సేఫ్ అయింది, మరి ఇంకేంటి? మనకు కూడా పర్సనల్ స్పేస్ ఉండాలి కదా. యూర్ రైట్, బట్ బాలు, నో ఇఫ్స్ అండ్ బట్స్. నువ్వు ఈ పూటే మీ రామన్నయ్య దగ్గరికి వెళ్ళి మన హనీమూన్ ట్రిప్ కోసం డబ్బులు ఇవ్వమని అడుగు. వాట్? ఇప్పుడేనా? ఏ, దానికి కూడా పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించాలా ఏంటి? లుక్ బాలు, నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నేను చెప్పిన వెంటనే ఫాలో అయిపో. అండర్స్టాండ్? అమ్మో, ఇప్పుడు కాదంటే తన నీడని కూడా టచ్ చేయనివ్వదు. ఓకే శశి. గుడ్ గుడ్ బాలు. అమౌంట్ చేతికి రాగానే జాలీగా హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేద్దాం. ఓకే డార్లింగ్.